జై విహారీలో 10వ తరగతి విద్యార్థులకు స్వాగతం. విద్యార్థులు, ఈరోజు అహల్య శాప విమోచనం గురించి తెలుసుకుందామా? విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ప్రయాణ బడలిక తెలియకుండా వారు ప్రయాణించే మార్గాల గురించి, స్థలాల గురించి కథలు కథలుగా చెప్తూ ఉంటే వాటిని రామలక్ష్మణులు శ్రద్ధగా ఆసక్తిగా వింటూ నడక సాగిస్తున్నారు. అలా మిథిలా నగరానికి బయలుదేరుతూ ఆ ప్రాంతంలోని రమణీయ దృశ్యాలను, ప్రకృతిని చూస్తూ రామలక్ష్మణులు సంబరపడుతున్నారు. మార్గ మధ్యలో గౌతమ మహర్షి ఆశ్రమానికి సమీపంలో ఒక రాతి బండ శ్రీరాముని పాదాలు తగిలింది. ఆశ్చర్యం! రాముని పాదము తగిలిన ఆ శిల త్రిలోక సుందరిగా మారిపోయింది. ఆమె వినయపూర్వకంగా రామునికి, విశ్వామిత్రునికి ప్రణామాలు చేసింది. శ్రీరాముని భక్తితో పూజించింది. రాముడు ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదు. అప్పుడు విశ్వామిత్రుడు రామునికి అహల్య శాప వృత్తాంతాన్ని ఇలా చెప్పసాగాడు. నాయనా రామచంద్ర, అహల్య బ్రహ్మ మానసపుత్రిక, గౌతమ మహర్షి భార్య, మహాపతివ్రత. కామమోహితుడైన ఇంద్రుడు అహల్యను పొందగోరి ఒకరోజు గౌతమ మహర్షి తెల్లవారుజామున నిద్రలేచి నదీ స్నానానికి వెళ్ళాడు. అది గమనించిన ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి అహల్య వద్దకు చేరుకున్నాడు. భర్త తిరిగి వచ్చాడనుకొని అహల్య భర్తకు ఉపచారాలు చేస్తోంది. అంతలో గౌతమ మహర్షి ఆశ్రమంలోనికి వచ్చాడు. తన రూపంలో తన భార్యతో కలిసి ఉన్న ఇంద్రుడిని చూసి కోపోద్రేక్తుడై ఇంద్రుణ్ణి వృషణహీనుడవు అవుతావని, అహల్యను రాతిబండగా మారిపోమ్మని శపించాడు. అయితే ఇందులో అహల్యకు ఏ పాపం తెలియదని గ్రహించి శ్రీరాముని పాదాలు తగిలిన వెంటనే మానవ రూపం పొందగలవని శాప విమోచనం ఇచ్చాడు. ఆనాటి నుండి గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంగణంలో రాతిబండగా మారిపోయింది ఈ మహాసాధ్వి. ఈరోజు నీ పాదస్పర్శతో నిజరూపం లభించింది అని చెప్పాడు. ఆ సమయంనే గౌతమ మహర్షి కూడా అక్కడికి వచ్చాడు. ఆ విధంగా మళ్ళీ ఆ ముని దంపతులు కలుసుకున్నారు. గౌతమ మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరించి అందరూ మిథిలా నగరానికి చేరుకున్నారు. ఇప్పుడు సీతాస్వయంవరం సందర్భంగా మిథిలా నగరానికి తరలివచ్చిన మహారాజులందరినీ స్వాగతిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న జనక మహారాజుకు విశ్వామిత్రుల వారు పరివారంతో నగరానికి వచ్చారని కబురు వచ్చింది. వెంటనే జనక మహారాజు విశ్వామిత్రునికి ఎదురు వెళ్ళి గౌరవంగా స్వాగత సత్కారాలు చేసి సుఖాసీనులను గావించారు. తరువాత పక్కనే ఉన్న జగన్మోహనకారులైన రామలక్ష్మణులను చూచి, మహాత్మా, వీరు ఎవరు అని అడుగగా, వీరిద్దరూ దశరథ మహారాజు కుమారులు రామలక్ష్మణులు. నా యాగ సంరక్షణార్థం వారిని నేను తీసుకువచ్చాను అని తెలియజేశాడు. జనకుడు మరింత ఆనందించి రామలక్ష్మణులకు గౌరవ మర్యాదలు, అతిథి సత్కారాలు చేయడానికి ప్రత్యేకంగా పరివారాన్ని నియమించాడు జనకుడు. మరుసటి రోజున సీతాస్వయంవరం జరుగుతోంది. మిథిలా నగరాధిపతి జనక మహారాజు, ఆయన పక్కన అతని కుమార్తె సీత ప్రత్యేక ఆసనంపై కూర్చుని ఉంది. పలు దేశాల రాజకుమారులు వరుసగా వారి వారి కేటాయించిన ఆసనాల్లో కూర్చుని ఉన్నారు. సభా ప్రాంగణంలో మధ్యగా ఎత్తైన వేదికపై శివధనస్సు ప్రకాశిస్తోంది. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు సభలోనికి ప్రవేశించి వారికి కేటాయించిన ఆసనాల్లో ఆసీనులయ్యారు. అప్పుడు జనకుడు సభనుద్దేశించి ఇలా అన్నాడు: వీరులారా, రాకుమారులారా, ఈ సభా మధ్యమున ఉన్న శివధనస్సును ఎక్కుపెట్టిన వారిని నా కుమార్తె సీతను ఇచ్చి వివాహం జరిపిస్తాను అని ప్రకటించాడు. ఎందరో మహారాజులు, యువరాజులు, యోధానుయోధులు శివధనస్సును ఎక్కుపెట్టలేకపోయారు. సిగ్గుతో తరలు వంచుకుని సభలో కూర్చున్నారు. కొంత సమయం తర్వాత విశ్వామిత్రుడు రాముని వైపు చూచి శివధనస్సు ఎక్కుపెట్టమని చెప్పాడు. విశ్వామిత్రుని ఆశీస్సులతో
రాముడు లేచి సభ మధ్యలోకి వెళ్ళాడు. సభలోని రాజులందరూ ఈ బాలుడు శివధనస్సును ఎక్కుపెట్టగలడా అని గుసగుసలాడుకుంటున్నారు. రాముడు శివధనస్సు వద్దకు వెళ్ళి దానికి భక్తితో నమస్కరించి ఒక్క చేతితో శివధనస్సును ఎక్కుపెట్టడమే కాదు, వింటి త్రాడును లాగి అది 2 ముక్కలుగా విరిగింది. సభలో నిశ్శబ్దం గోచరించింది. అందరూ ఆశ్చర్యపోయారు. జనక మహారాజు సీతాదేవి వెంటరాగా రాముని వద్దకు వచ్చి వరమాలను రాముని మెడలో వేసింది సీతాదేవి. జనక మహారాజు విశ్వామిత్రుని వద్దకు వచ్చి సంతోషంతో ఆశ్చర్యం అనుకున్న కార్యాన్ని అవలేలగా సాధించిన దశరథ తనయునికి నా కుమార్తె జానకిని ఇచ్చి వివాహం జరిపించుటకు అనుమతించండి. అయోధ్యకు నా సేనా నాయకులను పంపి దశరథుని ఆహ్వానించాలి అన్నాడు. అందుకు విశ్వామిత్రుడు చిరునవ్వుతో ఆమోదించాడు. వెంటనే జనకుడు అయోధ్యకు దూతలను పంపాడు. విషయం దశరథ మహారాజుకు తెలియజేసి వారిని సగౌరవంగా వివాహం జరిపించుటకు రావలసినదిగా ప్రార్థించారు. దశరథ మహారాజు సంతోషంతో వశిష్ఠ వామదేవాది గురువులతో మంత్రులతో సంప్రదించి వారి అనుమతి పొంది మంత్రి పురోహిత పరివారంతో బయలుదేరి 4 రోజులలో మిథిలానగరం చేరుకున్నాడు దశరథుడు. జనక మహారాజు మహానందంతో వారికి ఎదురు వెళ్ళి స్వాగత మర్యాదలు చేసి కుశల ప్రశ్నలతో రాజభవనంలో విడిది ఏర్పాటు చేయించాడు. మంత్రి సుమంతుని పిలిచి దశరథుని విడిది గదికి వెళ్ళి ఆయన్ని సకుటుంబంగా ఇక్కడికి ఆహ్వానించి తీసుకురమ్మని పంపాడు. దశరథుడు ఆయన 3 రాణులు, కులగురువు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు అందరూ జనకుని మందిరం చేరారు. రఘువంశ ప్రతిష్ఠ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఇరు వర్గాల వారు తమ తమ వంశ చరిత్రలను తెలియజేసుకుని జనకుని పుత్రిక సీతను రామునికి, జనకుని అన్న కుమార్తె ఊర్మిళను లక్ష్మణునికి, జనకుని తమ్ముడు కుశధ్వజుని కుమార్తెలు మాండవి, శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేయుటకు నిశ్చయించుకున్నారు. శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు మంగళకర స్నానములు చేయించి నూతన వస్త్ర ఆభరణములు ధరింపచేసి పెళ్లి కుమారులను చేశారు. రంగరంగ వైభవంగా దేదీప్యమానమైన వేదికపై మంగళ వాయిద్యాలు దేవదుందుబులు మ్రోగుతుండగా వివాహాలు జరిగాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. మునులు ఋషులు ఆశీర్వదించారు. సీతారామ కళ్యాణంలో మిథిలానగరం అంతటా సందడిగా ఉంది. ఎక్కడెక్కడి నుండో వివాహం చూడటానికి తండోపతండాలుగా జనం తరలివచ్చారు. సీతారాముల కళ్యాణం చూసి ఆనంద పరవశులైనారు. వివాహం అనంతరం దశరథుడు నూతన వధూవరులను వెంట తీసుకుని విడిది మందిరానికి చేరాడు. విశ్వామిత్రుడు ఆ రాత్రి అక్కడ విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే అందరినీ ఆశీర్వదించి తపోదీక్ష వహించడానికి హిమగిరి ఇంద్రం బయలుదేరాడు. మరునాడు జనకుడు బంగారు పళ్ళాల్లో రత్నాలు, హారాలు, మణిభూషణాలు, పట్టువస్త్రాలు, ఏనుగులు, గుర్రాలు తమ కుమార్తెలకు కానుకలుగా ఇచ్చి యోగ్యులైన దాసీజనాన్ని కూడా వారితో పంపాడు. జనకుని వద్ద సెలవు తీసుకుని దశరథుడు నూతన దంపతులతో తన పరివారం వెంటరాగా అయోధ్య నగరానికి ప్రయాణమయ్యాడు. దారిలో వీళ్లకు పరశురాముడు ఎదురుగా వచ్చాడు. అతడు ప్రళయకాల రుద్రుడిలా ఉన్నాడు. గండ్రగొడ్డలిని ధనుర్బాణాలను ధరించాడు. ప్రజ్వలిల్లా అగ్నిలా భయంకరంగా ఉన్నాడు. క్షత్రియులంటే ఇతనికి సరిపడదు. పూర్వం క్షత్రియుడైన కార్తవీర్యార్జునుడు ఇతని తండ్రి అయిన జమదగ్నిని చంపాడు. అప్పటి నుండి క్షత్రియ నిర్మూలనానికి కంకణం కట్టుకున్నాడు. 21 సార్లు భూప్రదక్షిణం చేసి ఎంతోమంది క్షత్రియులను తన గండ్రగొడ్డలికి బలి చేశాడు. పరశురాముడు శ్రీరామునితో తన దగ్గరనున్న వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టమని సవాలు విసిరాడు. సరేనని రాఘవుడు అవలేలగా ఎక్కుపెట్టాడు. ఓటమిని అంగీకరించిన పరశురాముడు తక్షణమే మహేంద్రగిరి పర్వతానికి వెళ్ళిపోయాడు.
దశరథుడు సపరివారంతో అయోధ్యకు చేరుకున్నాడు. భరతుడు శత్రుఘ్నునితో మేనమామ వెంట తాతగారింటికి వెళ్ళాడు. రామలక్ష్మణులు తల్లిదండ్రుల సేవలో, గురువుల సేవలో తరిస్తూ అయోధ్యలోనే ఉండిపోయారు. విద్యార్థులు, ఇక్కడితో బాలకాండ పూర్తయినది. తరువాత భాగంలో అయోధ్యకాండ చెప్పుకుందామా?